సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పటేల్గూడ గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీ 70వ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈలరాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఇది జిల్లాలో 10వ రక్తదాన శిబిరమని తెలిపారు. బీజేపీ శ్రేణులతో పాటు ప్రజలు, విలేకరులు కూడా రక్తదానంలో పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి మోదీ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. మరి ఈరోజు 12% ఉన్నటువంటి జిఎస్టీని 5%కి 0%కి తీసుకొచ్చి సామాన్య మానవులకి, ప్రజలకు అండగా ఉన్నటువంటి సందర్భం మనం చూసాం. కానీ ఏది చేసినా కూడా నరేంద్ర మోదీ గారు ప్రజలను దృష్టిలో పెట్టుకొని, దేశాన్ని, రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తారు. కానీ ఈరోజు ఇంకొక శుభసూచకం కూడా ఏంటంటే, మనకు స్వతంత్రం వచ్చి ఈరోజు సెప్టెంబర్ 17 రోజున వచ్చినటువంటి దీన్ని స్వతంత్రంగా మరి అధికారికంగా చేయాలి అంటే బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. అప్పుడు అధికారంలో కోసం వస్తే చేస్తామని చెప్పి ముఖం చాటేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మరి విమోచన దినోత్సవానికి పేరు మార్చి వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఈరోజు మోదీ గారు దీన్ని 2022 నుంచి అధికారంలో తీసుకొచ్చినట్టు అధికారికంగా చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు కూడా పెరేడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున ఈ విమోచన దినోత్సవాన్ని చేస్తూ ఉన్నారు. ఎందుకంటే విమోచన దినోత్సవం అంటేనే రజాకర్లతోటి బారిన పడి ఈరోజు మహిళలు, పిల్లలు అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడి, అన్ని అవమానాలు పడి, ఎన్నో కష్టాలు పడ్డ తర్వాత వచ్చినటువంటి దీన్ని గుర్తించుకోకుండా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మోసం చేస్తుంది అనేది ముఖ్యంగా ఇక్కడ ప్రజలు కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క అన్ని కార్యక్రమాలు, అందులో ఈరోజు విశ్వకర్మ జయంతి కూడా ఉంది. కాబట్టి విశ్వకర్మ జయంతి దిన సందర్భంగా కూడా అదేవిధంగా మోదీ గారికి ముఖ్యంగా మా సంగారెడ్డి జిల్లా పార్టీ తరఫు నుండి మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ